హలో, ఒక చిన్ని కథ విందామా? వేదమంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, బంధువుల అందరి సమక్షంలో సిగ్గుపడుతూ తలదించుకుని ఉన్న అక్షర మెడలో తనకి ఇష్టం లేకుండానే తప్పని పరిస్థితిలో అసలు పెళ్లి కూతురుని చూడకుండా ఇష్టం లేక అయిష్టంగానే విశాల్ తాళి కడుతూ మూడో ముడి వేస్తుండగా తన మునివేళ్ళు అక్షర మెడని తాకగానే ఆ వెచ్చని తాకిడికి తన ఒళ్ళంతా వేడెక్కింది అక్షరాకి. ఇష్టం లేకపోయినా విశాల్కి కూడా ఆ అనుభూతి కొత్తగా మాయలా అనిపించింది. అలా ఆలోచిస్తూనే మిగిలిన తంతులన్నీ పూర్తి చేశారు ఇద్దరు. కానీ ఒకరినొకరు చూసుకోలేదు. ఇష్టం లేక విశాల్ అక్షరాన్ని చూడలేదు. భయంతో సిగ్గుతో అక్షర విశాల్ని చూడలేదు. తర్వాత అప్పగింతలు పూర్తి చేసుకొని విశాల్తో కారులో కూర్చుని అత్తవారింటికి బయలుదేరింది అక్షర. కానీ విశాల్ మాత్రం అసలు కారులో కూర్చున్న తన భార్య వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు. తన పక్కనే కూర్చున్న అక్షర మాత్రం భయంగా చేతి వేళ్లు నలుపుతూ కంగారు పడిపోతుంది. అలా చేస్తున్నప్పుడు తన గాజుల చప్పుడుకి అక్షర చేతి వేల వైపు తిరిగాడు విశాల్. ఆ చేతులు మెహందీతో ఎంతో అందంగా నిండుగా గాజులతో చేతివేలు సన్నగా. అక్షర తన చేతి వేళ్ళని నలపడం వల్ల చేతులు కమిలిపోయి ఉన్నాయి. దేవుడు టైం తీసుకుని చేతుల్ని కూడా అందంగా చిక్కినట్లు ఎంతో అందంగా ఒక్కసారైనా ఆ చేతుల్ని తన చేతులతో బంధించాలనిపించింది విశాల్కి. ఇలా ఆలోచిస్తూ ఉండగానే సడన్గా కారు ఆగింది. వెంటనే విశాల్ స్పృహలోకి వచ్చాడు. తేరుకున్న వెంటనే నేనేంటి ఇలా ఆలోచించిస్తున్నాను, తప్పు కదా అనుకుంటూ కారు దిగి వెళ్ళి గుమ్మంలో నిల్చుని ఉన్నారు. ఇంతలో గుమ్మానికి అడ్డంగా వచ్చి నిల్చునుంది వందన. తనని చూసి, తన చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని చూసి ఇది ఇంక ఇప్పుడు వదలదు అనుకుంటూ గొనుక్కున్నాడు విశాల్. ఏంట్రా అన్నయ్య ఏదో అంటున్నావు అంది వందన. లేదే, నువ్వెప్పుడొచ్చావా అని ఆలోచిస్తున్నాను అన్నాడు విశాల్. అసలు నీకు నన్ను చూసే అంత ఖాళీ కూడా ఉందా? మీ ఆవిడ్ని చూసుకోవడమే సరిపోతుంది నీకు అంటుంది వందన. అవునవును, అదే అనుకుంటున్నాను అంటూ గొనుక్కుని చిన్నగా నవ్వాడు విశాల్. సరే కానీ అన్నయ్య వదిన ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి అంది వందన. అదేంటి పిచ్చిదనా, నీకు తెలీదా? దానికోసం ఇక్కడే ఆపేయాలా ఏంటి అంటూ తల మీద ఒక్కటిచ్చాడు విశాల్. వందన అబ్బా అన్నయ్య ఇది ఆచారం రా, తెలిసి కూడా యాక్ట్ చేయకు, త్వరగా చెప్పు, అసలే చాలా టైర్డ్గా ఉంది ప్లీజ్ అన్నయ్య అంది. విశాల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్నాడు. ఎప్పటికీ చెప్పకపోయేసరికి చూస్తూ ఉంది వందన. వదిన ప్లీజ్ నువ్వైనా చెప్పు అంది వందన. అక్షర సిగ్గుపడుతూ నేను విశాల్ కృష్ణ గారు వచ్చాం అంది. ఆ మాట వినగానే చెవులకి ఎంతో వినసొంపుగా అనిపించింది విశాల్కి. మొదటిసారి తన పేరు వింటుంటే తనకే కొత్తగా అనిపించింది అంతే. వెంటనే అక్షర వైపు తిరిగాడు. పెళ్లి పట్టు చీరతో, వల్లంతా నగలతో, తలపై జీలకర్ర బెల్లం, నుదుటిపై బాసికం, పాపిట్లో సింధూరం, కళ్యాణ తిలకం, బొగ్గకి దిష్టి చుక్క, మెడలో పచ్చగా తన కట్టిన పసుపు తాడు, నల్ల పూసలు, చేతుల నిండా గోరింటాకు, గాజులు, కాళ్ళకి పారాణి, మెట్టెలు. ఇదంతా కాదు అన్నట్టు పాల సముద్రంలో మునిగి పైకి తేలినట్టు తెల్లని కాంతిలా మెరిసే శరీరం, తామరాకుల లాంటి కళ్ళు, అందమైన ముక్కు, గులాబీ రేకుల్లాంటి పెదాలు, దానికి తగ్గట్టు ఎంతో అందమైన నవ్వు. ఆ నవ్వు కోసం ఏమైనా చేయొచ్చు అనిపించేలా ఉంది. ఆమె మొహం చందమామలా మెరిసిపోతుంది. ఎంతసేపైనా అలానే చూస్తూ గడిపేయొచ్చు అనిపించేలా ఉంది. తను సిగ్గుపడడం కూడా ఎంతో ముద్దుగా ఉంది. ఇదంతా అలానే చూస్తూ ఉండిపోయాడు విశాల్. ఇంతలో విశాల్ భుజాన్ని తడుతూ ఒరే అన్నయ్య ప్లీజ్ రా, వదిన్ని చూసింది చాలు, త్వరగా పేరు చెప్పు అంటుంది వందన. విశాల్ వెంటనే తేరుకొని తన్ని తాను తమాయించుకొని నేనేంటి అలా అయిపోయాను, ఎంత అందంగా ఉంటే మాత్రం అలా అయిపోవాలా ఏంటి అని అనుకుంటూ నేను అక్షర వచ్చాం అన్నాడు విశాల్. సరిపో బ్రతికించావురా బాబు, ఎంతసేపటికి చెప్పకపోతే వదిన పేరు తెలియదేమో అనుకున్నా అంది వందన. అక్కడి నుండి హారతి తీసుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సాయంత్రం వ్రతం చేయడానికి మళ్ళీ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. విశాల్కి మాత్రం అలా పూజ జరుగుతూ ఉంటే చాలా బోర్ కొట్టి నిద్ర వచ్చేసింది. అలా విసుక్కుంటూనే పక్కకి తిరిగాడు. అక్షర మాత్రం ఎంతో శ్రద్ధగా ధ్యానంగా పూజ చేస్తుంది. అంతే, విశాల్ మళ్ళీ అలానే చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ పంతులు గారు పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేదు. వ్రతం పూర్తి చేసుకుని మళ్ళీ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపటికి వందన ఇంకొంతమంది ఆడవాళ్ళు అక్షరాన్ని తయారు చేసి పాల గ్లాస్ చేతికిచ్చి రూమ్లోకి పంపించి తలుపు వేశారు. గదంతా చీకటిగా ఉంది. అన్ని రకాల పువ్వులు కలిపి వాసనతో మత్తెక్కిస్తున్నాయి. అక్షరాకి ఏం చేయాలో అర్థం కాక అలానే నిల్చుని ఉంది. సడన్గా లైట్ ఆన్ అవ్వడంతో ఎదురుగా చూసింది.
అక్కడే బెడ్పై కూర్చుని పువ్వులను నలుపుతూ మొహం విసుగ్గా పెట్టుకుని ఎంతో అందంగా పట్టుపంచ పైజామతో నిండు చంద్రుడి లాంటి మొహం, అందమైన కళ్ళు, ముక్కు, పెదవులు, నుదుటిపై కళ్యాణ తిలకం, బుగ్గపై చుక్క, బుగ్గలు మాత్రం వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించేటట్టు స్టైలిష్గా గడ్డంతో బుగ్గ చొట్టపడుతూ ఉన్నాయి. అలా విశాల్ని చూస్తూనే మంత్రముగ్ధురాలయ్యి అక్కడే నిలబడి చూస్తుంది అక్షర. తనని గమనించిన విశాల్, వచ్చారా, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, వచ్చి కూర్చోండి అన్నాడు. ఆ మాటలకి తేరుకుని సిగ్గుపడుతూ వెళ్ళి విశాల్కి కొంచెం దూరంగా పక్కన కూర్చుంది. విశాల్ వెంటనే తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి, అక్షర గారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను. అసలు నా ప్రమేయమే లేకుండా పెళ్లి ఫిక్స్ చేసి నేను బిజినెస్ ట్రిప్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి వెంటనే పెళ్లి చేశారు. ఇంట్లో వాళ్ళు ఎవరూ నేను చెప్పేది వినే ప్రయత్నం కూడా చేయలేదు అసలు అంటూ బాధగా చెప్పాడు. ఇదంతా వింటూ ఉండగానే అక్షరాకి తన గుండె బద్దలైనట్టు, ఎవరో తన గుండెను చిత్రవద చేస్తున్నట్టు ఒక్క క్షణం నరకంలా అనిపించింది. అంతే, వెంటనే కళ్ళ నిండా నీళ్లు అలుముకున్నాయి. ఇది గమనించిన విశాల్కి తనేదో తప్పు చేస్తున్నట్టు అక్షరాని అలా చూడగానే గుండెల్లో ఒకేసారి 1000 బాణాలు గుచ్చుకున్నట్టు అనిపించింది. అక్షర అలా ఏడవడం ఎందుకు విశాల్కి అస్సలు నచ్చలేదు. వెంటనే అక్షర కుడి చేయి తన చేతుల్లోకి తీసుకుని, సారీ అక్షర గారు, నన్ను క్షమించండి. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని మీకు దగ్గరై ఇద్దరికీ అన్యాయం చేయలేను. మీరలా ఏడవకండి. అసలు స్వప్న ఎక్కడుందో ఏమైందో తెలుసుంటే ఈ పెళ్లి జరగకముందే ఇక్కడి నుండి నేను వెళ్ళిపోయేవాణ్ణి. మీకు ఇంత బాధ ఉండేదే కాదు అంటూ అక్షర కళ్ళు తన చేతి వేళ్లతో తుడుస్తూ, అక్షర కళ్ళు ఎర్ర చింత నిప్పులు లావడం చూసి విశాల్ మనసు చాలా భారంగా అయిపోయింది. వెంటనే తనని గుండెలకి హత్తుకుని తని ఓదార్చాలనిపించి తలదించుకున్న అక్షర చుట్టూ చెయ్యి వేయబోయాడు. వెంటనే బుద్ధి వద్దు, తప్పు అంటూ తమాయించింది. టక్కున అక్కడి నుంచి లేచి, మీరు ఏం బాధపడద్దు, మీకు నాకన్నా మంచివాడు భర్తగా దొరుకుతాడు, ఆ బాధ్యత నాది అంటూ అక్షర వైపుకి తిరిగాడు. అక్షర మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలానే కూర్చొని కొయ్యబారిపోయి తననే చూస్తుంది. అప్పుడు విశాల్, అక్షర గారు, అక్షర గారు అంటూ తన మొహంపై చేతులు ఆడించడంతో కొంచెం నిబ్రపడి వెనక బెడ్ మీద దిండు దుప్పటి తీసుకుని ఎదురుగా ఉన్న సోఫా దగ్గరికి వెళ్ళింది. జరిగేదంతా చూస్తున్న విశాల్కి ఏం అర్థం కాలేదు. ఏంటండి, ఏం చేస్తున్నారు మీరు అన్నాడు విశాల్. నిద్రపోదామని అంది అక్షర. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడ బెడ్ ఉండగా అన్నాడు విశాల్. మరి మీరెక్కడ నిద్రపోతారు అని అడిగింది. అదేంటి, ఇక్కడ ఇంత పెద్ద బెడ్ ఉండగా ఇద్దరూ ఇక్కడే నిద్రపోవచ్చండి, ఏం కాదు. ఈ విషయంలో నన్ను పూర్తిగా నమ్మచ్చు మీరు అన్నాడు. వద్దండి, నా సరిహద్దు నాకు తెలిసాక నేను మీకు దగ్గరగా ఉండి నన్ను నేనే బాధ పెట్టుకోలేను, నన్ను క్షమించండి, గుడ్ నైట్ అంది. అని అంటూనే పడుకుని దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకుంది. ఇదంతా చూస్తున్న విశాల్కి మాత్రం చాలా బాధగా, తన గుండెని ఎవరో చేత్తో చిరిమేస్తున్నట్టు చాలా నొప్పిగా అనిపించినా ఏమీ చేయలేక వెళ్ళి తను నిద్రపోయాడు. తర్వాత రోజు ఉదయం చాలా మత్తుగా అనిపిస్తున్న ముక్కుకి మాత్రం కాఫీ వాసన వస్తుంది, కమ్మటి వాసన. తనపై పడుతున్న సూర్యకిరణాలకి ఎవరో అడ్డు రావడం కళ్ళకి మసకగా కనిపిస్తుంది. ఎవరో వెంటనే చూడాలని కళ్ళు నిలుపుతూ చూశాడు. తన చూపు అక్కడున్న మనిషి నడుంపై పడింది. ఎవరో శిల్పి అందంగా చెక్కినట్టు వింటి నారా నుండి సాగతీసిన విలుల వంపుగా అందంగా ఉంది. ఇంతలో కర్టన్ సరిచేసి వెనక్కి తిరిగింది అక్షర. అంతే, టక్కున లేచి కూర్చున్నాడు విశాల్. కాఫీ తాగండి అంది అక్షర. థ్యాంక్స్ అక్షర గారు అన్నాడు విశాల్. విశాల్ గారు, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగచ్చా ప్లీజ్ అంది అక్షర. విశాల్ కాఫీని ఆస్వాదిస్తూ, ప్లీజ్ ఏంటండి, అడగండి పర్లేదు అన్నాడు. నన్ను మీరు గారు అనడం ఏమీ బాగలేదండి, ఎవరైనా వింటే బాగోదు, అయినా నాకే వింతగా ఉంది. ప్లీజ్ మీరేమీ అనుకోకపోతే నేను మీతో ఉన్నన్నాళ్ళు అక్షర అని పిలుస్తారా ప్లీజ్ అంది. విశాల్ చిన్నగా నవ్వి, సరేనండి మీ ఇష్టం అన్నాడు. థ్యాంక్స్ అంటూ అక్కడి నుండి అక్షర వెళుతుండగా, కాఫీ చాలా బాగుంది అక్షర అన్నాడు విశాల్. ఆ మాట విన్న అక్షరాకి తన మనసు గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. విశాల్ వైపుకు తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. అక్షర కిచెన్లో ఉండగా, వదిన అమ్మ పిలుస్తుంది అంటూ వందన అక్కడికొచ్చింది. సరే వందన, వస్తున్నాను అనగానే వందన వచ్చి సైడ్ నుండి అక్షరాన్ని హక్ చేసుకుని, వదిన నన్ను వందు అని పిలిస్తే చాలు, అన్నయ్య కూడా అలానే పిలుస్తాడు అంటూ కన్ను కొట్టింది. దానికి అక్షర నవ్వుకుంటూ, సరే పద అంటూ మాధవి గారి దగ్గరికి వెళ్ళారు.
ఆవిడ అక్షరాన్ని చూసి గుండెలకి హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, అమ్మా అక్షర, ఈరోజు నువ్వు విశాల్ గుడికెళ్ళి మొక్కు తీర్చుకోవాలమ్మా అన్నారు. సరే అత్తయ్య, నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అంటూ అక్కడి నుండి రూమ్కి వెళ్ళింది అక్షర. అక్కడ ఎవరూ లేకపోవడంతో తొందరగా రెడీ అయి కిందికి వచ్చింది. అలా తను రావడం చూస్తూ అలానే ఉండిపోయాడు. అక్కడే సోఫాలో కూర్చున్న విశాల్. అది గమనిస్తున్న వందన వచ్చి విశాల్ పక్కన కూర్చొని తన చేయి పట్టుకొని గట్టిగా గిల్లింది. వెంటనే విశాల్, రాక్షసి, ఏం చేస్తున్నావే అన్నాడు. లేకపోతే ఏంట్రా, మరీ అంతలా దిష్టి తగిలేలా చూస్తున్నావు వదిన్ని అంటుంది వందన. ఏడ్చావులే అంటూ తల మీద ఒకటిచ్చాడు. అన్నయ్య అంది. ఇంతలో అక్కడికి వచ్చింది అక్షర. తనని చూసి వెళ్దామా అక్షర అంటూ ముందుకు కదిలాడు. కారులో ఇద్దరూ ఉన్న నిశ్శబ్దం అలముకుంది. బయలుదేరి 10 నిమిషాలు అవుతుంది కానీ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అక్షర మాట్లాడితే మాట్లాడొచ్చు అని డ్రైవింగ్ చేస్తూనే అక్షర వైపు తిరిగాడు. ఇంతలో అక్షర, విశాల్ గారు అని గట్టిగా అరిచింది ముందుకు చూస్తూ. అంతే, వెంటనే బ్రేక్పై కాలేసి కారు ఆపేశాడు కంగారుగా. ఏమైంది అక్షర, ఎందుకలా అరిచావు? నువ్వు బాగానే ఉన్నావు కదా అన్నాడు. అని అంటూ తన వైపు చూసేసరికి అక్షర బయటకు చూడడం చూసి అర్థమైంది కార్ సైడ్కి వెళ్ళిపోయిందని. కొంచెం ఉంటే చెట్టును గుద్దేసేది. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకొని, సారీ అక్షర, ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు అని సంజయ్ ఇచ్చుకున్నాడు. అక్షర షాక్లో నుంచి తేరుకొని నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని, మీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. మీరు ఒకసారి కార్ దిగండి అంటూ తను కూడా కారు నుండి బయటికి దిగింది. అక్షర చెప్పేది వింటూనే తనని ఎందుకు బయటికి రమ్మందో అర్థం కాక తను కూడా కారు నుండి బయటకు వచ్చాడు. అక్షర విశాల్ దగ్గరకు వచ్చి, మీరెళ్ళి అటు కూర్చోండి, నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు విశాల్. ఇంతలో అక్షర విశాల్ మొహంపై చెయ్యి ఆడిస్తూ, వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి అని చెప్తూ విశాల్ వెళ్ళి కూర్చుంటాడు. అలా అక్షర డ్రైవ్ చేస్తున్నంతసేపు తన వైపే చూస్తూ కూర్చున్నాడు ఆశ్చర్యంగా. సడన్గా కారు ఆగింది. అప్పుడు స్లోలోకి వచ్చి, ఏంటి అక్షర, కారు ఆపేశావు, ఏమైంది అన్నాడు విశాల్. అక్షర కారు దిగుతూ, గుడి వచ్చింది, దిగండి అంది. ఓ సారీ, గమనించలేదు అన్నాడు. మీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ ఇంతలా బాధపడుతూ మీరు ఏం చేస్తున్నారో మర్చిపోయేలా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు, దయచేసి అర్థం చేసుకోండి అంది. లేదు అక్షర, నేనేం బాధపడట్లేదు, నీ గురించి ఆలోచిస్తూ నేను ఎక్కడున్నానో మర్చిపోయాను అన్నాడు. అక్షర కళ్ళు పెద్దవి చేసుకుని విశాల్ని చూస్తూ, ఏంటండి నా గురించి అంతగా ఏం ఆలోచిస్తున్నారు అంది. నీకు డ్రైవింగ్ వచ్చా అన్నాడు. చాలా బాగా వచ్చు, అయినా ఇందులో ఆశ్చర్యంగా ఆలోచించడానికి ఏముందండి, ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అన్నిట్లో ముందుంటున్నారు కదా అంది. అవును, కానీ నిన్ను చూస్తుంటే చాలా సౌమ్యంగా సుకుమారంగా ఉన్నావు, నీకు డ్రైవింగ్ వచ్చని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ రియల్లీ ఐఎమ్ ఇంప్రెస్ అంటూ ఎక్సైట్ అవుతూ చెప్పాడు. అక్షర సంతోషపడిపోతూ, సరే పదండి, అసలే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లేట్ చేస్తే మళ్ళీ ఆకలికి ఉండలేరు, పదండి అంది. విశాల్ ఆశ్చర్యంగా, నేను ఆకలికి ఆగలేనని నీకెలా తెలుసు? అక్షర విశాల్ అడిగిన ప్రశ్నకి నివ్వెరబోయి మాటలు వెతుక్కుంటూ, అది హా, అత్తయ్య చెప్పారండి. ఓ అవునా, సరే పద అన్నాడు. అంటూ ఇద్దరూ వెళ్ళి మొక్కు తీర్చుకుని తిరిగి ఇంటికొచ్చారు. వచ్చిన వెంటనే విశాల్ మాత్రం బ్రేక్ఫాస్ట్ కానిచ్చాడు. తింటూనే, అమ్మా ఈరోజు టిఫిన్ చాలా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు. అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన అక్షర అది విని చాలా సంబరపడిపోయింది. దానికి మాధవి గారు, నేను లేచేలోపు నాకన్నా ముందే లేచి పూజ చేసి ఇవన్నీ అక్షరాలు చేసిందిరా, నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపిల్లలు దొరకడం అరుదు, తను ఈ ఇంటి కోడలవ్వడం మన అదృష్టం అంటూ సంతోషంగా చెప్పారు. ఆ మాట విశాల్కి ఎందుకో చాలా బాగా నచ్చింది, గుండెకి తాకింది, ఎంతో హాయిగా అనిపించింది. ఇంతలో అక్షర అక్కడికి రావడం చూసి, అక్షర టిఫిన్ చాలా బాగుంది, రా నువ్వు కూడా కూర్చో, నువ్వు ఏమీ తినలేదు కదా అంటూ తన పక్కన ఉన్న చైర్ బయటికి లాగాడు విశాల్. లేదండి, నేను ఈరోజు ఉపవాసం, ఈవినింగ్ వరకు ఏమీ తినను, మీరు తినండి అంటూ విశాల్కి వడ్డించింది అక్షర. వాట్, మరి గుడి చుట్టూ అన్ని ప్రదక్షిణాలు ఎందుకు చేశావు? అయినా ఈవినింగ్ వరకు నువ్వు ఉండలేవు, అక్షర ప్లీజ్ నా మాట విను, కొంచెం తిను అన్నాడు. అక్షర మురిసిపోతూ, నాకేం కాదు, మీరు టెన్షన్ పడకండి, ఇదంతా నా మొక్కులో భాగం, ఇది నేను తప్పకుండా పూర్తి చేయాలి. అంత పెద్దగా ఏం మొక్కుకున్నావు అక్షర అన్నాడు. దేవుడిని ఒకటి ఇమ్మని 5 ఏళ్ళుగా అడుగుతున్నాను, అది ఇప్పటికీ నా సొంతం చేశాడు ఆ దేవుడు,
మరి అలాంటప్పుడు ఆయనకి మాటిచ్చిన మొక్కు కూడా తీర్చాలి కదండి. నీ ఇష్టం కానీ జాగ్రత్త అంటూనే ఎందుకో అక్షరాపై అదో రకమైన అభిమానం, ఇష్టం, జాగ్రత్త ఏర్పడింది విశాల్కి. అలా రోజంతా గడిచిపోయి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించింది అక్షర విశాల్కి. అప్పుడు కూడా అందరికీ వడ్డిస్తుంది కానీ తను తినట్లేదు. దాంతో విశాల్ కొంచెం గట్టిగా, అక్షర, అందరం ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు కూడా కూర్చో, అసలే పొద్దుటి నుంచి ఏమీ తినలేదు అన్నాడు. వెంటనే మాధవి గారు ఇంకా విశాల్ వాళ్ళ నాన్న భాస్కర్ గారు కూడా అవునమ్మా రా కూర్చో అంటూ ఉన్నారు. దానికి అక్షర సరే అంటూ అక్కడే విశాల్ పక్కన కూర్చొని తినడం స్టార్ట్ చేసింది. ప్లేట్లో పెట్టుకున్నది కొంచెమైనా తను తినే విధానం చాలా బాగా నచ్చింది విశాల్కి. ఒక్క మెతుకు కూడా వదలకుండా అందంగా తింటుంది. లాస్ట్లో పెట్టుకున్న ముందుగానే తిని లేచింది. విశాల్ మాత్రం తననే చూస్తూ తినడం మర్చిపోయాడు. ఇది గమనించిన వందన టేబుల్ కింద నుండి విశాల్ కాల్ని ఒక్క తొక్కు తొక్కింది. బాధతో అరవబోతున్న విశాల్ వైపు చూసి ష్ అంటూ నోటికి అడ్డంగా చేయి పెట్టి తిను అని చేత్తో సైగ చేసింది వందన. వెంటనే విశాల్కి తను చేసిన పని అర్థమై సైలెంట్ అయిపోయాడు. ఏం మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయాడు. విశాల్ తన రూమ్కి వెళ్ళేసరికి అక్షర కారిడార్లో నిల్చుకొని పైకి చూస్తుంది. అలా చూస్తూనే వచ్చి అక్షర పక్కనే నిల్చున్నాడు. ఏంటి అక్షర, అమ్మా నాన్న గుర్తొచ్చారా, అలా బాధగా ఉన్నావు అని అడిగాడు. అక్షర తన ఆలోచనల నుండి బయటపడి లేదండి ఏం లేదు అంటూ తిరిగి రూమ్లోకి వెళ్తూ తన కంటి నుండి ఒక కన్నీటి చుక్క పక్కనే ఉన్న విశాల్ చేతి మీద పడింది. ఆ కన్నీటి బిందు విశాల్ని తాకేసరికి ఒళ్ళంతా వెచ్చగా అనిపించింది. ఒకేసారి మనసంతా పిండేస్తున్నట్టు చాలా బాధగా అనిపించింది. ఎందుకో అక్షర బాధపడుతుందని అర్థమైంది విశాల్కి. తను కూడా తిరిగి రూమ్లోకి వచ్చేసరికి అక్షర సోఫాలో నిద్రపోయింది. నిద్రపోతున్న అక్షరాన్ని చూస్తే ఎంతో అందంగా పసిపాపలా చాలా ముద్దుగా ఆ మొహంలో ఎలాంటి కల్మషం లేకుండా అనిపించింది విశాల్ మనసుకి. అక్కడి నుండి అలా చూస్తూనే వెళ్ళి తను కూడా నిద్రపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. విశాల్కి మాత్రం అక్షర మీద గౌరవం, అభిమానం, ఇష్టం ఏర్పడ్డాయి. ఈ ఫీలింగ్ ఏంటో తనకు కూడా అర్థం కావట్లేదు. అక్షర కూడా ఇంట్లో అందరితో బాగా కలిసిపోయింది. ఇంట్లో అన్ని పనులు తనే చేస్తుంది. అందరికీ తను బాగా అలవాటు పడిపోయారు. ఇక విశాల్ అయితే అక్షర పుట్టింటికి వెళ్ళిన సాయంత్రానికి తిరిగి వచ్చేవాడు. అలా ఒకరోజు అక్షరాన్ని తీసుకుని ఒక రెస్టారెంట్కి లంచ్కి వెళ్ళాడు విశాల్. ఫుడ్ ఆర్డర్ చేసి ఎదురు చూస్తున్న విశాల్ కళ్ళు సడన్గా ఎరుపెక్కాయి. పిడికిలు బిగించాడు. నరాలు పొంగుతున్నాయి. ఇదంతా గమనించిన అక్షర కంగారు పడిపోతూ ఏమైందండి, ఎందుకలా అయిపోతున్నారు అంటూ కంగారుగా విశాల్ చూస్తున్న వైపు చూస్తుంది. అంతే విషయం అర్థమైంది అక్షరాకి. వెంటనే విశాల్ ఉన్న చోటు నుండి ఒక్కసారిగా పైకి లేచి అక్షర చేయి పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. తన రూమ్లో బెడ్పై కూర్చుని నిప్పు కణం లాంటి కళ్ళతో కన్నీరుని బయటికి రానివ్వకుండా 2 చేతులు పిడికిలు బిగించి అలాగే కూర్చునున్నాడు. ఇదంతా డోర్ దగ్గర నిల్చొని చూస్తున్న అక్షర విశాల్ దగ్గరకు వచ్చి తన పక్కన కూర్చుని బాధని దాచుకుంటే తగ్గదండి, మీకు నేనున్నాను, మొత్తం బాధ భారం మీ గుండెల్లో నుంచి దిగే వరకు ఏడ్చేయండి అని పూర్తి చేయకముందే అక్షరాన్ని గట్టిగా హత్తుకుని తన గుండెల్లో నుంచి భారం దిగే వరకు ఏడ్చి వెంటనే అక్షర ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని అక్షర చేతిని తీసుకుని విశాల్ తలపైన పెట్టుకుంటూ ఎంతగా నమ్మాను అక్షర, అసలు స్వప్న ఎవరితో ఉన్నా ఎప్పుడూ అనుమానించాలనే ఆలోచన రాలేదు. అలాంటిది అందరి ముందు ఎవరికో ముద్దు పెట్టడం చూస్తేనే తట్టుకోలేకపోయాను. అలాంటి తన గురించి ఆలోచిస్తూ నేను నా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాను అన్నాడు. విశాల్ని తన ఒడిలో నుంచి పైకి లేపి కళ్ళు తుడిచి ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి అంటూ బయటికి వెళ్ళింది అక్షర. విశాల్కి మాత్రం ఏం అర్థం కాలేదు. అలానే చూస్తూ ఉండగా అక్షర ఒక ట్రేతో రూమ్లోకి వచ్చింది. ఆ ట్రేలో ఒక ప్లేట్లో భోజనం ఇంకా ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయి. విశాల్ పక్కన కూర్చొని ప్లేట్లో చేతిలోకి తీసుకుని విశాల్కి తినిపించడం స్టార్ట్ చేసింది అక్షర. అలా తను తినిపించేసరికి ఇప్పటిదాకా జరిగిన విషయం మర్చిపోయి ఎంతో సంతోషంతో తిన్నాడు విశాల్. తినిపించడం అయిపోయాక చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పక్కనే కూర్చుంది అక్షర. విశాల్ని చూస్తూ మీకు ఇప్పటి వరకు తెలియని ఒక విషయం చెప్పాలి అంది. ఆశ్చర్యంగా ఏంటి అక్షర అన్నాడు విశాల్. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎంతగా అంటే తన కోసం జీవితాంతం ఎదురు చూసేంతగా, తన కోసమే నా గుండె కొట్టుకుంటుందేమో అనేంతగా, తను లేకపోతే ఇక లేనేమో అనేంతగా అంది. విశాల్ షాక్లో వాట్ అన్నాడు. నేను తనని ఫస్ట్ టైం కాలేజీలో ఎవరినో ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ని వద్దు అని వారించడం చూశాను. అంతే, చూసిన వెంటనే తగ నచ్చేశాడు. ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు. అలా తనపై ఇష్టం ప్రేమగా మారింది. తన వెనకే తనకు తెలియకుండా పిచ్చిదానిలా
తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తిరిగేదాన్ని. తను ఇష్టంగా చూస్తూ ఉండిపోయేదాన్ని. అలా తన చదువు పూర్తయిపోయి వాళ్ళ నాన్నగారి కంపెనీని చూసుకోవడం మొదలుపెట్టాడు. నేను మాత్రం రోజు ఒక గండంలా గడుపుతూ రోజులు వెల్లదీస్తున్నాను. ఎందుకంటే తను నా సీనియర్. చాలా కష్టపడి నా చదువు పూర్తి చేసి తన కంపెనీలోనే మార్కెటింగ్ హెడ్గా జాబ్ సంపాదించాను. నేను జాబ్ చేయడం మా డాడీకి ఇష్టం లేదు. ఆయన కంపెనీలో నేను చూసుకోవాలన్నదే ఆయన కోరిక. డాడీని ఎంతో బ్రతిమలాడి ఒప్పించి జాబ్లో జాయిన్ అయ్యాను. నేనొకదాన్ని జాయిన్ అయినట్టు కూడా ఆ మహానుభావుడికి తెలీదు. ఎప్పుడూ తన పనిలో తను చాలా బిజీగా ఉండేవాడు. ఎప్పటికప్పుడు తనతో నా మనసులో మాట చెప్పేద్దామని చెప్పలేక ఎదురు చూసేదాన్ని. కానీ సడన్గా డాడీ నా పెళ్లి ఫిక్స్ చేశానని చెప్పారు. డాడీకి ఎదురు ఏం మాట్లాడలేకపోయాను. అటు ప్రేమని వదులుకోలేక ఇటు డాడీకి ఎదురు చెప్పలేక నరకం చూశాను అంటూ విశాల్ మొహం వైపు చూసేసరికి తన కంట్లో నుంచి నీళ్లు రావడం గమనించింది. అక్షర విశాల్ భుజంపై చెయ్యి వేసి తన్ని కదుపుతూ, ఏమైంది అలా ఉండిపోయారు, అయినా మీరెందుకు ఏడుస్తున్నారు అంది. విశాల్ తేరుకొని, సారీ అక్షర, అయినా మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని తనతో ఎందుకు చెప్పలేదు? కొంచెం ధైర్యం చేసి చెప్పుంటే ఈ పాటికి మీ పెళ్ళై ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండేవారు కదా అంటూ గుండెని పిండేస్తున్న బాధతో పైకి నవ్వుతూ అన్నాడు. ఇప్పటికీ చెప్పింది అర్థం కాలేదు ఆ బుద్ధ అవతారానికి. ఇక ముందు చెప్పినా ఏం అర్థం అవుతుందిలేండి అంటూనే పైకి లేచి బయటకు వెళ్ళడానికి అటు తిరిగింది అక్షర. విశాల్ అక్షర అన్న మాటకి ఒక్కసారిగా స్తంభించి తన కళ్ళ ముందు అక్షర చెప్పినవన్నీ ఒక్కసారిగా వచ్చి ఆడాయి. అంతే, వెంటనే బయటికి వెళ్తున్న అక్షరాన్ని వెనక నుండి అమాంతం హత్తుకున్నాడు. అక్షర మాత్రం కొయ్యి బారిపోయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. విశాల్ వెనక నుండి అక్షర భుజంపై గెడ్డం పెట్టి, ఇంతకాలం ఈ ప్రేమ ఎక్కడ దాచుకున్నావే? నాకు తెలియకుండానే నన్ను ఇంతగా ప్రేమించావా? నా కోసం ఇంతగా ఎదురు చూసావా అంటూ అక్షర భుజంపై ముద్దు పెట్టి తన వైపుకు తిప్పుకుని, ఇన్ని రోజులు నీ కళ్ళల్లో కనిపించే ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఏదో భర్తని కాబట్టి నా పట్ల అలా ఉంటున్నావనుకున్నాను, కానీ నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. స్వప్న వేరే ఎవరితోనూ ఉందని తెలిసాక నా మనసు ఎంత బాధపడిందో అంతకు 1000 రెట్లు ఒక 2 నిమిషాలు నా గుండె ఎవరి చేత్తోనో చిదిమేస్తున్నట్టు నరకంలో అనిపించింది. నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని చెప్పిన ఒక్క క్షణం వెంటనే అది నన్నే అని అర్థమైనప్పుడు అప్పుడే రెక్కలొచ్చిన పక్షిలా గాల్లో తేలిపోయాను. నన్ను క్షమించు బంగారం, నా మనసులో ఉన్నది నువ్వని తెలుసుకోవడానికి నాకింత టైం పట్టింది. ఈ మాటలు వింటున్న అక్షర గుండె బరువెక్కింది. వెంటనే విశాల్ని గట్టిగా హత్తుకుని తన గుండెల్లో భారం దిగేంత వరకు ఏడ్చి విశాల్ని ఇంకొంచెం దగ్గరగా గట్టిగా హత్తుకుని, నన్నెప్పుడు విడిచిపెట్టరు కదా అని అడిగింది అక్షర. వెంటనే విశాల్ అక్షర మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని, ఎప్పటికీ విడిచిపెట్టను అంటూనే అక్షర పెదాల్ని తన పెదాలతో అందుకుని వాటిపై తనదైన సంతకం చేశాడు. తన నుండి సిగ్గుపడుతూ విడిపించుకుని వెళ్ళిపోతున్న అక్షర చేతిని పట్టుకుని అక్షరాని అమాంతం తన మీదకు లాక్కొని అక్షర నడుంపై 2 చేతులు వేసి ఆమెని బంధించేసి అక్షర కళ్ళలోకి చూస్తూ తన నుదురుపై నుదురు పెట్టి, ఏంటి బంగారం, నా ప్రేమ ఇంకా చూడకుండానే వెళ్ళిపోతున్నావేంటి? అయినా నా ప్రేమకి కానుక ఇచ్చాను, ప్రేమను కూడా ఇవ్వాలి కదా అంటూ కన్ను కొట్టాడు నవ్వుతూ. ఇదిగో ఈ నవ్వుకే పడిపోయింది అంటూ విశాల్ బుగ్గన గట్టిగా ఒక ముద్దు ఇచ్చింది. అలా అక్షర విశాల్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదిస్తున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వెల్లువిరిసింది. అలా ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ప్రేమగా కలిసి ఉండాలని మనం కూడా కోరుకుంటూ ఇంతటితో సెలవు. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.